ఈరోజైతే గోంగూర పచ్చడి చేశాను. సో, అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని, ఉల్లిపాయ ముక్కలతో కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇక నాకైతే ఈ కాంబినేషన్ చాలా నచ్చుతుంది. అండ్ మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. డెఫినెట్‌గా వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ తింటానే ఉంటారనమాట. అంత బావుంటుంది. ఇక మనం గోంగూర కోసం స్పెషల్‌గా చెప్పేదేముంది, దీన్ని మనం పప్పులో వేసినా, పచ్చడి చేసినా, ఈవెన్ నాన్ వెజ్‌తో కలిపి కాంబినేషన్స్ చేసిన టేస్ట్ అయితే మాత్రం అస్సలు చాలా బావుంటుంది కదా! ఇక నేనైతే ఎప్పుడైనా గోంగూర ఫ్రెష్‌గా దొరికిందంటే మాత్రం కొంచెం ఎక్కువగానే తీసుకొని, దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత అయితే కొంచెం ఆయిల్‌లో మగ్గించి బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తాను. మనం ఒక 10 డేస్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్‌లోనే మగ్గుంటుంది కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. ఇక నచ్చినప్పుడైతే వెజ్ అండ్ నాన్ వెజ్‌లో కాంబినేషన్‌గా వాడేస్తూ ఉంటాననమాట. సో, వీడియో నచ్చితే మీరు లైక్ చేసి, షేర్ చేసేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.